అందరికీ నమస్కారం. నేను మీ బీసీ రెడ్డి. మీ రుణం ఎలా తీర్చుకోవాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు. ఇంకా ఎవరైనా చేద్దాంలే చూద్దాంలే అని ఎవరన్నా అనుకుంటే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మరింత బలాన్ని ఇస్తారని అయితే నేను ఆశిస్తున్నాను. అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం. చాలా సర్వేలు వస్తున్నాయి. దాదాపుగా జాతీయ స్థాయిలో అన్ని సర్వే సంస్థలు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయేటటువంటి ఎన్నికల మీద రాబోయే సీట్లు ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేసి వాళ్ళైతే ఇస్తున్నారు. చాలా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఇక రాష్ట్రంలో ఉండేటటువంటి కొన్ని సర్వే సంస్థలు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాయి. వీటన్నిటికీ సంబంధించి నేను దాదాపుగా 6 నెలల క్రితమే ఒక వీడియో చేశాను. ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుంది, రాబోయే ప్రభుత్వానికి ఇన్ని సీట్లు వచ్చేదానికి అవకాశం ఉంది అని. ఎందుకంటే అప్పట్లో నేను తిరిగాను కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా. ఆ వీడియోస్ కూడా ఉన్నాయి. నా పాత వీడియోలు కొంచెం ఓపెన్ చేసుకొని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి సర్వేలు తెలుగుదేశం పార్టీకి 120 వస్తాయి, అంటే 104 నుంచి 123 దాకా వస్తాయి, అంటే కూటమికి అని చెప్పి చెప్తున్నారు. వాస్తవిక కోణంలో ఆలోచిస్తే అసలు తెలుగుదేశం పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఇది వాస్తవిక కోణం అని ఎందుకు అంటున్నానంటే మానవ నైజం. మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు దారిని మనం పోతా ఉన్నాం. ఎవడో పాపం ఒక బైక్లోనో సైకిల్లోనో లేకపోతే కాలు తట్టుకోనో పడ్డాడు అనుకోండి, మనం ఏమి చూడం. వాడు ఏ కులము, ఏ మతము, ఏ జాతి, ఏ ప్రాంతం ఏమి చూడం. పరిగెత్తుకుంటూ పోయి లేవదీస్తాం. అరే దెబ్బలు తగిలినాయా బాబు, మంచినీళ్ళు తాగుతావా, సోడా తాగుతావా, బాగున్నావా అని అడుగుతాం మనం కాసేపు. అంతే కదా. ఒక్కడు పడింది అక్కడ, కానీ అక్కడ రోడ్డు నీళ్ళు వాళ్ళందరూ పరిగిస్తారు. ఏదైనా కానివ్వండి. దీన్ని ఏమంటామంటే మానవత్వం అంటాం. సహజంగానే మనిషి అనేవాడు సంఘజీవి. అతని గురించి అతను ఆలోచించుకుంటూ కూడా పక్క వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాడు. తెలిసిదో తెలియకపోయినో. ఎంత దొంగతనం చేసే దుర్మార్గుడు కానీ, హత్యలు చేసే హంతకుడు కూడా నా పక్కనోడు బాగుండాలని కోరుకుంటాడు. కావాలంటే చూడండి, పెద్ద పెద్ద దొంగతనాలు చేసేవాళ్ళు కూడా అక్కడ ఇక్కడ అంతా కొల్లగొట్టుకొని వాళ్ళ సొంత ఊర్లో పోయి ఏదో కార్యక్రమానికి 10వ పరకో సహాయాలు చేస్తారు. మీరు వాళ్ళ చరిత్ర తెలుసుకోండి. అసలు ఏమీ చేయనోడు ఆడేవుడే ఎట్టిపోతే ఏమవుతుందిలే, వాడు సస్తే ఎంత బతికితే ఎంత అనుకునే వాళ్ళు నాకు తెలిసి ఒక 5% ఉంటారు అంతే. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి తంతు అన్నమాట ఇది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వాళ్ళలో మానవత్వం కూడా ఉంది. నాకు వస్తుంది కదా, నా పక్కనోడికి ఏమైతే అనుకునే వ్యక్తిత్వాలు ఎవరికి ఉండవు. ఈరోజు అంటే డైరెక్ట్గా చెప్పాలంటే నాకంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బాగుంటుంది అనేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా నాకు వచ్చేది పైసా కూడా రాదు, ఇంతకంటే మెరుగైన జీవనం కూడా రాదు. ఇక్కడ నేను చూసి ఈ ప్రభుత్వం ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లో అని నన్ను చెలింపజేసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటంటే డాక్టర్ సుధాకర్ని విశాఖపట్నంలో నడి రోడ్డు మీద బట్టలిప్పి కొట్టి అతని చావుకి ప్రభుత్వం కారణమైనటువంటి అంశం ఏదైతే ఉందో, మానవత్వం కలిగిన మనిషిగా, సాటి మనిషి, ఆయన ఒక ఉన్నత చదువులు చదువుకున్నాడు. అలాంటి వ్యక్తిని ఈ విధంగా చిత్రహింసలకు గురి చేయడం అనేది అయితే నాకు కొంచెం చలించాను. అరే ఏంట్రా ఇది అన్యాయం కదా అని. ఇంకొక రెండో అంశం, అమరావతి రైతులు, మహిళలు. ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే వాళ్ళు చక్కగా చీర కట్టుకొని బొట్టు పెట్టుకొని వాళ్ళు ఏదో దేవాలయానికి వెళ్తుంటే వాళ్ళని పోలీస్ లాఠీ చార్జ్ చేయటం వాళ్ళ మీద. ఇంకా నాకు హృదయ విదారకమైన సంఘటన ఏంటంటే హైకోర్టు జడ్జిస్ వెళ్తూ ఉంటే వాళ్ళు మోకాళ్ళ మీద నమస్కరించడం అనేది చాలా చాలా దారుణమైనటువంటి విషయం. భారతదేశ చరిత్రలో ఇలాంటి సంఘటన అయితే నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కడో ఏదో ఒక ప్రమాదం జరిగో లేకపోతే ఒక దుర్ఘటనలో 10 మంది చనిపోతేనే అయ్యో పాపం అంటాం మనం. మానవ నైజం అది. అయ్యో పాపం చనిపోయారా 10 మంది పాపం
అన్యాయంగా చనిపోయారా, వాళ్ళ బిడ్డలు వాళ్ళ అమ్మా నాన్నలు ఎంత బాధపడతారా అనుకుంటాం. అదే ఈ రాష్ట్రంలో మనం ఇక్కడ పుట్టి ఇక్కడ తిండి తిరుగుతా, ఇక్కడ తిండి తింటా, ఇక్కడ వాళ్ళతో కలిసి పెరుగుతా, అలాంటి వాళ్ళకు ఒక కష్టం వస్తే మాకేం సంబంధం, మాకు జగనన్న ముఖ్యమంత్రిగా ఉంటే చాలు కదా, ఆయన బటన్ నొక్కుతున్నాడు మాకేదో 10 పరకో పడుతున్నాయని ఎవరు కూడా అనుకోరేంటి, ఎవరు అనుకోరు, ఎటువంటి పరిస్థితుల్లో అనుకోరు. అమరావతి రాజధాని రైతుల ఆక్రందన విన్నారు, ఈ 5 ఏళ్ల కాలంలో నిర్బంధాలు విన్నారు, గృహహింసలు విన్నారు, ప్రతిపక్ష పార్టీల మీద చేసినటువంటి దాడులు విన్నారు, సామాజిక కార్యకర్తల మీద పెట్టినటువంటి అక్రమ కేసులని చూశారు. ఎన్నో విషయాలని ఈరోజు 5 కోట్ల మంది ఆంధ్రులు అన్నిటినీ గమనిస్తున్నారు. ఎందుకు తిరగబడలేదు అంటే అవకాశం వచ్చినప్పుడే వాటికి సరైన సమయంలో సరైన విధంగా సమాధానం చెప్పాలి. అందుకోసమే ఇంతకాలం వేచి ఉన్నారు. దీన్ని బట్టి వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. దాదాపుగా కొంతమంది 63 వస్తాయని అంటున్నారు. వైసీపీ అధికారంలోకి రాదు, 63 వస్తాయి అంటే 40 నుంచి 63 దాకా వస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ మీకు ఒక క్యాల్కులేషన్ చెప్తా. వైసీపీకి 2019లో వచ్చిన ఓటింగ్ పర్సంటేజ్ అనేది 51%. అంటే 49% మంది ప్రజలు ఆయన వ్యతిరేకించారు. ఈ రెండిటికి తేడా ఎంత? 2%. అంతే కదా, అంతకంటే ఏం లేదు. 51% ఓటింగ్ ఆయనకు నమోదైతే ఆయనకు వచ్చిన సీట్లు 151. నేను ఇందాక చెప్పాను కదా అంశాలు, ఆ అంశాలను పరిగణలోకి తీసుకుంటే అందరూ అనుకున్నా సరే, అరే ఎవడిట్టిపోతే నాకెందుకు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు అని ఎంత అనుకున్నా కానీ ఈ 51% మందిలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి 2019లో ఓటేశారో ఈ 51% మందిలో కనీసం ఒక 10% మంది ఆలోచించరా, ఒక 10% మంది అన్న ఆలోచిస్తారు కదా, అరే ఇది అన్యాయం, ఇది అక్రమం, ఈ పరిపాలన ఇలా ఉండకూడదు అని ఒక 10 మంది అయినా 10% మంది అయినా ఆలోచిస్తారు కదా. ఆ 10% గనక జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓటేస్తే ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది వైసీపీకి ఎన్ని స్థానాలు వస్తాయి అని చెప్పేసి. మీరు ఏ తిప్పైనా తిప్పుకోండి, ఏదైనా చర్చించుకోండి, దేని మీదైనా మీరు దృష్టి పెట్టండి. నాకు తెలిసినంత వరకు క్లియర్ కట్గా చెప్తున్నాను, వైసీపీకి వచ్చే స్థానాలు 7 నుంచి 10 లోపల మాత్రమే. ఇది కరెక్ట్గా ప్రజల్లో ఉంది. నేను బాగుండాలి, నా చుట్టూ ఉండేవాళ్ళు కూడా బాగుండాలి అని ఆలోచిస్తే 7 నుంచి 10% మంది మాత్రం, 7 నుంచి 10 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి. ఆ 7 నుంచి 10 సీట్లు అంటే నేను అసెంబ్లీ స్థానాలు చెప్పేది, ఆ 7 నుంచి 10 సీట్లు కూడా ఎగ్జాంపుల్ చెప్తాను ఎలాంటి స్థానాల్లో గెలుస్తారంటే, సరే పులివెందులు కూడా టఫ్ అంటున్నారు, అది పక్కన పెట్టండి. నేను కూడా కొంతమందిని అడిగితే ఇక్కడ చాలా క్లిష్టం అండి, జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు కానీ చెప్పలేము ఎంత మెజారిటీ వస్తుందో అని అంటున్నారు. సరే ఆయనకి పక్కన పెడితే ఇప్పుడు మాకు నెల్లూరు జిల్లాలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నారు ఆయన కుటుంబ సభ్యులు. ఇలాంటి వాళ్ళకి ఒక స్థానం ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఎందుకంటే రాజమోహన్ రెడ్డి గారు వివాదరహితుడు, ఆయనకి అడగపోతే ఎవరికైనా పనిచేసి పెడతాడు. ఆయనకి ఈ రాజకీయాలకి వాస్తవంగా చెప్పాలంటే సంబంధం లేదు. ఆయన కూడా మొన్న ఏదో ఒక మాట మాట్లాడాడు గిరిజనులకు సంబంధించి, మరి ఆయన కూడా బాధపడేదో అనేసి ఉంటాడు. ఒక్కొక్కసారి ఏంటంటే నోరు జారుతారనమాట. అలాంటి వాళ్ళు కూడా ఈరోజు తర్జన భర్జన అంటే కుతికల మీదకి వచ్చేసింది అనమాట, గెలుస్తామా లేదా అని. కాకపోతే అలాంటి వాళ్ళకైతే అవకాశం ఉంది. అలాంటి వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో పట్టుమని ఒక 10 మంది ఉంటారు. ఆ 10 మంది తప్ప వైసీపీ అనేది ఎటువంటి పరిస్థితుల్లో 40 స్థానాలు సాధించడం అనేది కళ. మీరు బంగారు పళ్ళెంలో బిర్యానీ పెట్టి వాడికి ఏం కావాలో అన్నీ పెట్టి దాంట్లో అంత మట్టి వేస్తే ఆడ అన్నం తినగలడా? అంతే. ఈ వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలనలో చేసింది ఏంటంటే అన్నీ పెట్టి చివరిలో అంత మట్టి వేసారనమాట. కాబట్టి
ఇక సర్వేలు వాస్తవికత వాళ్ళకంటూ ఒక టీములు ఉంటాయి, వాళ్ళు పారదర్శకంగానే చేస్తారనుకోండి, నేనేం కాదనట్లేదు. ఇది మానవ నైజం ప్రకారం మానవుడు అనేవాడు సంఘజీవి కాబట్టి ఒక సామాజిక దృక్పథంతో కానీ ఆలోచిస్తే వైసీపీకి వచ్చే స్థానాలు మాత్రం 7 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు. దీన్ని బట్టి పార్లమెంట్ ఎన్ని వస్తాయి అనేది మీరే నిర్ణయం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.